నిజానికి ఈ ఆర్సీబీ అన్న ఆర్సీబీ ఫ్యాన్స్ అన్న అసలు పడదు నాకు. ఎందుకంటే గంభీర్ చెప్పినట్టు పీకింది ఏం లేదు. ఫ్యాన్స్ మాత్రం రచ్చరచ్చలే పెడతారు. కానీ నిన్న మ్యాచ్లో మాత్రం నా సపోర్ట్ అయితే ఆర్సీబీకే ఇచ్చినబ్బా. ఎందుకంటే ఇంటికి పోవాల్సిన టీమ్స్లో ఫస్ట్ ఉండేది. కోహ్లీ కూడా చెప్పేసినాడు కదా, నా బ్యాగ్ అంతా సర్దుకొని ఇంటికి పోవడానికి రెడీగా ఉన్నానని. ఇలాంటి మాటలు వినడం ఇంకా ట్రోల్స్ భయంకరంగా రావడం వల్ల ఫ్యాన్స్ అయితే ఫుల్ డిసప్పాయింట్ అయిపోయినారు. కానీ తర్వాత ఏం ప్లాన్ వేసుకున్నారో ఏమో మరి. ప్రతి మ్యాచ్ గెలవాల్సిన సిచ్యువేషన్లో అన్ని గెలిచినారు. ఒక్కడే ఆడినాడు, ఒక్కడే గెలిపించినాడని కాకుండా ప్రతి ఒక్కరు బాగా అన్నారు. ఈ టీం వర్క్ ఉండడం వల్లే ఈ ప్లే ఆఫ్స్కి వచ్చేసారబ్బా. కాకపోతే నిన్న సిఎస్కే ఫ్యాన్స్ తెగ ఫీల్ అయిపోయినారు. ఎందుకు మ్యాచ్ ఓడిపోయిందని కాదు, ఇంకా ధోనిని గ్రౌండ్లో చూడలేమని. అంత ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ధోని ఏం స్టేట్మెంట్ ఇవ్వలేదు. అందులోనూ రైనా కూడా చెప్పాడు ధోని కన్ఫామ్గా నెక్స్ట్ సీజన్ ఆడుతున్నాడు అని. సో పెద్దగా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. కానీ డీకే మాత్రం కన్ఫామ్గా వెళ్ళిపోతున్నాడు. ఎందుకంటే ఆయన చెప్పాడు మాట. కానీ ఈయన కోసం ఎవరు ఫీల్ అవ్వరు. అంతే కదబ్బా, ఇదే నిజం. ఓకే నిన్న మ్యాచ్ విషయానికి వస్తే దీనమ్మ ఏమన్నా మ్యాచ్ అసలు వ్యూవర్షిప్ ఎంత తెలిస్తే మైండ్ పోతుంది. 46 కోట్ల మంది చూసినారు నిన్న మ్యాచ్ని. యాక్చువల్గా మ్యాచ్ బిగిన్ అవ్వకముందే నేను అనుకుంది ఏంటంటే వన్ సైడ్ మ్యాచ్ అనుకున్నా. ఆర్సీబీనే గెలుస్తుంది. ఎందుకంటే సిఎస్కేలో పెద్దగా బౌలింగ్ లేదు. అసలు సిఎస్కేలో కీ బౌలర్స్ అయినా పతిరానా, ముస్తఫిజర్ వెళ్ళిపోయారు. ఇంకా బొంగు మిగతా వాళ్ళది ఏముందిలే, సాగుగొట్టి పెడతారనుకున్నా అదే జరిగింది. ఆర్సీబీలో నిన్న ప్రతి బ్యాటర్ న్యాయం చేసినాడు. ఒక్కరు కూడా బాల్స్ వేస్ట్ చేయకుండా ఆడిన దానికంటే ఎక్కువనే కొట్టినారు. అని ఇంకోటి చెన్నై ఎక్కడ తప్పు చేసింది తెలుసా? గ్రీన్ ఒక క్యాచ్ లేపుతాడు, రుతురాజ్కి ఎవరికో తెలియదు. కాకపోతే క్యాచ్ అయితే వస్తుంది, డ్రాప్ చేస్తారు. అప్పటికీ మనోడు అంత స్కోర్ కొట్టలే. ఈ క్యాచ్ కానీ వదలకుంటే ఏమన్నా ఛాన్స్ ఉండేదేమో వాళ్ళు గెలవడానికి. ఇక్కడ ఇంకో మిస్టేక్, ఇది కూడా రుతురాజే చేసినాడు. మ్యాచ్ అయితే చాలా ఇంపార్టెంట్, అది ఆయనకి తెలుసు. కానీ మనోడు డయాల్కి ఇచ్చిన క్యాచ్ చూస్తే చాలా కేర్లెస్గా అన్నట్టే ఉంది. ఈ మనిషి ఒక్క 10 రన్లు కొట్టినా కూడా వీళ్ళే ప్లే ఆఫ్స్కి పోతుండే. ఎందుకంటే అయినా సిఎస్కే ఖచ్చితంగా గెలిచాల్సిన అవసరం లేదు. మ్యాచ్ అయితే జస్ట్ 17 రన్స్తో ఓడిపోతే చాలు. ఈ అడ్వాంటేజ్ని కూడా వీళ్ళు చక్కగా యూజ్ చేసుకోలే. ఇంకో పెద్ద హౌలే ఏంటంటే రన్అట్ అవడం. ఆల్రెడీ రచింద్ర రవీంద్ర మంచిగా సెట్ అయిపోయినాడు. ఏ బౌలర్ని కొట్టాలి, ఏ బౌలర్ని కొట్టకూడదు అనే క్లియర్ ఐడియా ఉంది మనోడికి. కానీ ఏం ప్రయోజనం, అండర్స్టాండింగ్ లేక రన్అట్ అయిపోయినారు. ఇది భలే ఉంటుంది చూడండి. నిన్న సిఎస్కేకి వెన్నుపోటు పొడిచింది ఎవరంటే దూబేనే. మనోడు బాల్లని ఇడ్లీలు తిన్నట్టు తిన్నాడు. కాకపోతే ఒక భయం అయితే ఉండిందబ్బా, ఏడగొడతాడు తొందరగా అవుట్ కావాలని అనుకుంటూనే ఉన్నా. నా మాటలు విన్నాడేమో కానీ దేవుడైతే దూబేని పంపించేశాడు. ఇంకా నిన్న మ్యాచ్లో హైలైట్ ఏంటంటే డయాలు, డూప్లెసీ, మ్యాక్స్వెల్ వీళ్ళ ముగ్గురు పర్ఫార్మెన్స్ అయితే అవుట్ స్టాండింగే. మిగతా వాళ్ళ బౌలింగ్లో పటాపటా అని కొడుతుంటే మ్యాక్స్వెల్ మాత్రం కంప్లీట్గా ఆపేసినాడు వాళ్ళని. స్పిన్ అయితే నార్త్ నుండి సౌత్కి పోయినట్టు ఈ రేంజ్లో తిరిగింది. డయాల్ కూడా లాస్ట్ ఓవర్ ఎక్సలెంట్ కంట్రోల్ చేసినాడు. అసలు ధోని ఫస్ట్ బాల్ 6 కొట్టిన వెంటనే ఎత్తిపోయింది లే అనుకున్నా. ఈ టైంలో చూడాలా ఆర్సీబీ ఫ్యాన్స్ ఎక్స్ప్రెషన్లు ఏడు ముఖాలే. కాకపోతే నెక్స్ట్ బాల్ బాటం తగిలి అవుట్ అయిపోయినాడు. అప్పుడు బిడ్డలు కొంచెం ఊపిరి పీల్చుకున్నారు. ఇంకోటి ఏంటంటే డూప్లెసీ క్యాచ్ ఏమన్నా పట్టాడు అసలు. మళ్ళీ అది చిన్నగా వచ్చిందంటే అది కాదు, చాలా ఫాస్ట్గా వచ్చింది. ఎట్లా ఎగిరినాడు కానీ కరెక్ట్ టైంకి పైకి ఎగిరి ఒక్క చేత పట్టినాడు. కామెడీ థింగ్ ఏంటంటే సిరాజ్ దూబేది క్యాచ్ వదిలేసినాడు. దాని తర్వాత నుంచి మనోడైతే ముఖం ముగ్గలా పెట్టాడు. నాకు తెలిసి అప్పుడు ఈ విధంగా అనుకుని ఉంటాడు, పోయి వీడి క్యాచ్ నేనే వదిలేసిన, వీడు కానీ పీకితే నా వల్లే ఓడిపోయిందని నన్నే బ్లేమ్ చేసేటోళ్ళని ఖచ్చితంగా అనుకుని ఉంటాడు. కానీ తర్వాత దూబే వికెట్ పడేసరికి మనోడు ఎక్కువ ఆనందపడ్డాడు. ఇప్పుడు మ్యాచ్ క్లైమాక్స్ విషయానికి వస్తే భలే అన్నారు ధోని జడేజా అయితే. జడేజా ఆడే ప్రతి బాల్ ధోని గైడ్ చేస్తున్నట్టే అనిపించింది. అండ్ జడేజా కూడా నిన్న మామూలుగా సావగొట్టి పెట్టేసినాడు. కాకపోతే ఓవరాల్ గా ఆర్సీబీ ఎఫర్ట్ ఎక్కువ ఉండడం వల్ల వాళ్ళే గెలిచేసినారు. అంతేనబ్బా, ఇంతకు మించి ఇంకేం లేదు, లక్కు లేదు, బొక్కలేదు. కాకపోతే నిన్న ఫ్యాన్స్ అయితే బాగా ఎమోషనల్ అయిపోయినారు. ఈవెన్ కోహ్లీ అయితే ఏడ్ చేసినాడు కూడా. కానీ మ్యాచ్ అయిపోయిన తర్వాత ధోని షేక్ హ్యాండ్ ఇవ్వడానికి ఎందుకు రాలేదు నాకైతే తెలియదు. ధోనిని అడగండి. నాకు తెలిసిన నాకు గుర్తున్నంత వరకు ఫస్ట్ అయితే వచ్చాడు. కాకపోతే మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోయాడు అనుకుంటున్నా. నిజానికి ఇదైతే నిన్న హాట్ టాపిక్ అయిపోయింది. అండ్ ఇంకొక టాక్ కూడా వచ్చింది. అదేంటంటే లాస్ట్ ఓవర్లో ధోని 6 కొట్టినప్పుడు బాల్ బయటకు వెళ్ళిపోయింది కదా. తర్వాత కొత్త బాల్ ఇచ్చారు, అందుకే ఆర్సీబీకి ఫేవర్గా అయిపోయింది అని చెప్పారు. నిజానికి అది కొత్త బాల్ కాదబ్బా, యూజ్డ్ బాలే అనుకుంటున్నా. అండ్ దినేష్ కార్తిక్ కూడా ఇలాంటి స్టేట్మెంట్ ఒకటి ఇచ్చాడు. ఏమోలే, ఇదంతా పక్కన పెట్టేస్తే ఆర్సీబీ అయితే గెలిచింది, ప్లే ఆఫ్స్కి వచ్చేసింది. చూద్దాం మరి వీళ్ళు కప్పు ఎత్తుతారో లేదో. ఎందుకంటే ఆర్సీబీ బెస్ట్ ఫ్రెండ్ అయిన ఎస్ఆర్హెచ్ కూడా ప్లే ఆఫ్స్లో ఉంది. సో ఏం జరుగుతుందో తెలియదు. అంతేనండి, దట్స్ ఆల్ ఫర్ టుడే. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, వీలైతే సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే, బై.